అన్న యాకన్నా ఇప్పుడు మనం ఏ పండుగ చేసుకున్నా ఇంకేం చేసుకున్నా ఏ దావత్ చేసుకున్నా ఇంకేం చేసుకున్నా కూడా మన తెలంగాణ అంటే ఆట పాట చిందేయాల్సిందే అది ఏం చేసుకున్నా కానీ సో మన తెలంగాణ అంటే జానపదం స్వచ్ఛమైన జానపదాలు ఆ జానపదాలలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది ఒక ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబాల విలువల పాటలు ఉంటాయి ఒక్కసారి మనం కూడా మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులంతా ఎంజాయ్ చేయాలి ఫెస్టివల్ మూడు ఆల్రెడీ సాయంత్రం అయిపోతుంది మంచిగా వినాయకుని తీసుకొని వస్తుంటారు మండపాలలో పెట్టి చేస్తుంటారు కాబట్టి ఒక్కసారి మనోళ్ళు ఎగిరి దుంకేటట్టు మనం జానపదాలలోకి వెళ్ళిపోదాం ఏ పాటతో స్టార్ట్ చేస్తాం అంటే జానపదాలు అనగానే ఎక్కువగా బావమర్దల కానీ ఇంకా వరుసైన వాళ్ళతోని ఇట్లా కొన్ని అకేషనల్గా కొంటె పాటల్లాగా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు జానపదాలు అమ్మాయిలను అనువనువున వర్ణిస్తే అప్పుడు ఒక విధంగా ఉండేటి. ఎట్లా అంటే లైక్ అరే కౌన్సుల కంటూ నేనే పోతున్నా గౌరవంగా చెప్పుకున్నారు అట్లా నేను అట్లా పోతాను వెనక రా గంప పట్టుకొని అట్లా అట్లా అని అంటాడు. వాళ్ళకి అనుమానం రాకుండా ఇంకా చాలా అంటే బావమర్దలు కలుపుకొని పాడే పాటలు కూడా ఉంటా ఉంటాయి. అంటే ఈ మధ్యలో అంటే ఆ మధ్యలో చాలా పాటలు వచ్చినాయి. ఏదంటే వదిన ఇది ఇది ఉంటుంది దొరగారి జీతగాడ అంటే ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ భావాలని అంటే పాట రూపంలో అంటే ఎట్లా పాడాలి అని అది బాగా ఉంటది.